హాయ్ అండి, వెల్కమ్ టు నేర్పుడిస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. దీనికోసము ఒక పచ్చి మామిడికాయ మీడియం సైజులో ఉన్నది తీసుకొని పైన మొత్తం తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మామిడికాయ పీసెస్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేనైతే ఒక 2 cups ఆఫ్ కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, ఇవైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్ యాడ్ చేసిన కందిపప్పు ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది మ్యాంగో పప్పు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 5 అయితే వేసుకుంటున్నాను, పెద్దవి కాబట్టి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 tablespoon ఆఫ్ కారం, 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 tablespoons వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే కుక్కర్ బయటికి పొంగకుండా ఉంటుంది అండ్ మనం వేసుకున్న పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది, దానికోసం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 to 5 whistles అయితే రానివ్వాలి. నేనైతే ఇక్కడ 5 whistles వరకు అయితే పెట్టాను. చూసారు కదా, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. దీంట్లో మ్యాంగో యాడ్ చేసాము, అయినా సరే పప్పు బాగానే ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను మ్యాంగోలో ఉన్న టింక ఉంటుంది కదా, అది కూడా దీంట్లోనే వేసేసాను. ఇప్పుడు ఒకసారి పప్పు మొత్తం కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడైతే మనము తాలింపు అయితే పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 tablespoon ఆవాలు, ఒక 1 tablespoon జీలకర్ర వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు వేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుని అయితే ఉంచుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు ఇందులోకి యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకున్న కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పలుచగా ఉన్నా బాగానే ఉంటుంది, గట్టిగా ఉన్నా బాగానే ఉంటుంది, మీ ఆప్షన్ అది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉడకనివ్వకండి, గట్టిగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. చూసారు కదా, మనం చేసుకున్న మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.